అమ్మ నమస్తే. నమస్తే. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. అమ్మ ఎట్లా జరుపుకుంటారు మహిళా దినోత్సవం? ఏం తినేస్తామన్నా, మాకు సరిగా టైంకి మార్నింగ్ అది పొద్దున పూట మాకు బస్సు టైంకి రాదు. మా వచ్చే వరకే ఆడికెళ్ళి ఇడికి వచ్చే వరకు టైం అయిపోతుంది. పాత టైమే బాగుండే మాకు. ఏ టైం పాత టైం అంటే? 5:30 నుంచి 7 గంటల దాకా పెట్టుమని. లక్షల జీతాలు ఉన్న వాళ్ళకే టైము మంచిగా వాళ్ళకు టైం టేబుల్ పెట్టలేదు. మాకెందుకు పెడుతున్నా నాకు అర్థమైతలేదు. ఇంకోటి ప్రధానమంత్రి ఆయన నరేంద్ర మోడీ ఆయనే మమ్మల్ని గుర్తించిండు, కానీ ఇక్కడ ఎవరు మమ్మల్ని గుర్తించేటోళ్ళు లేరు. మరి మీకు ఏం కష్టాలు ఉన్నాయి? మాకు టైంకి చీపురు లేదు, టైంకు చీపురు లేవు, ఊడమంటారు, ఎక్కడ ఊడవాలి, టైం పనిముట్లు లేని పని ఎట్లా వేస్తారు సార్, అది మాకు ప్రాబ్లం. పొద్దుగాల 5 నుంచి 6 దాకా పెట్టిండు. బస్సులు లేవు, రానికి ఇబ్బంది అవుతుంది. ఒక 5 నిమిషాలు ఇంకా ముందు అయితే ఆఫీట్ పోతుంది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాగా కొయ్యలు లేవు, సబ్బులు లేవు, నూనె లేదు. కేసీఆర్ సబ్బులు ఇచ్చిండు, నూనె ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఈరోజు నుంచి ఏవి లేవు, టైం జీతాలు లేవు, మాకు ఇబ్బంది అవుతుంది. 6 నుంచి 6:30 దాకా పంచి మాకు లేవు. ఇంత దూరం వచ్చి 3 ఎక్కి 3 దిగాలంటే మాతో కాదు. నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, చేతులు నొప్పులు ఉన్నాయి. ఆ కొనకెళ్ళి కొనకొచ్చి ఇంటికి పోవాలంటే పోలేము. ఇంట్లో పిల్లలు నిలిచిపెట్టి, మొగ నిలిచిపెట్టి, అందరూ నిలిచిపెట్టి వచ్చి రోడ్డు మీద రావాలి. వచ్చి కానీ అడుచుకుంటలేరు. మరి ఏం కావాలి మరి మీకు? మీ జీతాల గురించి? జీతాలు పెంచాలి, మాకు సబ్బులు కావాలి, నూనె కావాలి, చీరలు కావాలి, మాకు అన్నీ కావాలి. మాకు ఇదైతే కావాలన్నా, మాకు అన్నిటికీ సౌలభ్యం చేయాలి.